ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు వారు చక్కగా శిష్యులకు బోధిస్తూ ఆయన ఏమంటున్నాడు? అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిద్దురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో ఈ యొక్క సందేశాన్ని ఇస్తున్నప్పుడు, ఈ వాక్య భాగాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమై ఉండాలి? ఆయన ఆలోచన ఏమై ఉండాలి? వీటన్నిటి విషయమై అన్యజనులు విచారిస్తారు. మీరు వీటి గురించి చింతించవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి మీకు ఇవి కావాలని తెలుసు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు అన్యజనులను, ఆయన శిష్యులను వేరు చేసి ఆయన బోధిస్తున్నాడు. ఇక్కడ అన్యజనులను, ఆయన శిష్యులను వేరు చేసి బోధిస్తున్నాడు. మీరు అన్యజనులాగా ఆలోచించొద్దు, అన్యజనులలాగా మీరు ఉండొద్దు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, మీ దేహము గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే, ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయన పరలోకపు తండ్రిని వాటిని పోషించుచున్నాడే. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? దేవుని సంగమా, ప్రభువు మీరు చింతించవద్దు అని చెప్తూ ఆయన ఒక మాట అంటున్నాడు. మీరు మొదట దేవుని నీతిని, రాజ్యమును వెతకండి. హల్లెలూయా. మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడి ఉద్దేశము ఇందులో నిజంగా అలా చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఆగి ఆయనను అడిగితే గొప్ప అద్భుతము, మర్మం బయలుపరచబడుతుంది. అన్యజనుల్లాగా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అన్యజనుల్లాగా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు? అన్యజనుల్లాగా మీరు ఎందుకు చింతిస్తున్నారు? చింతా విచారణ మీకు అవసరం లేదు. ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఎక్కడుండాలి, ఇంటి గురించో, బట్టల గురించో, వంటి గురించో మీకు అవసరం లేదు. ఎందుకంటే మీ పరలోకపు తండ్రికి మీకు ఏం కావాలో తెలుసు. మీరు అడగక మునుపు తెలుసు. అయితే మొదట మీరు ఒక పని చేయవలసి ఉంది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎలా ఉందంటే ఆయన చెప్పే మాట విధానం నేను చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్తున్నాను. రోడ్డు మీద అందరూ పిల్లలు ఆడుతూ ఆ పిల్లలందరిలో నుంచి మన పిల్లలు అమ్మా నాకు ఆకలి అవుతుంది అని అరిచారనుకోండి, మనం ఏమంటాం? ఫస్ట్ నువ్వు ఇంట్లోకి రా. ప్రైజ్ ది లార్డ్. మొదలు ఏం చేయి, నువ్వు ఇంట్లోకి రా. ఎవరో బిచ్చగాడిలాగా, అదే వాళ్ళే కదా భిక్షాటన చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? గుమ్మం బయట ఉండి, వాకిట్లో ఉండి, అమ్మా ఆకలి తల్లి అంటారు. అప్పుడు ఏదో మనకు తోచిందో ఉన్నదేదో ఇంట్లోకి రా బాబు వడ్డిస్తా అంటారు ఎవరైనా? ఏ పిచ్చోళ్ళు కూడా అంటారు. మిగిలిందో రాత్రిదో తీసుకుని వెళ్ళి ఆహారం పెట్టేస్తారు. అదే పిల్లలు ఆడుతూ ఇంటి ముందు వాకిట్లో ఆడుతూ, ఆ వీధులు ఆడుతూ అమ్మ నాకు ఆకలి అవుతుంది అని అంటే అలాగే తీసుకుని వెళ్తే పెడతామా? కాదు. ఫస్ట్ ఇంట్లోకి రా. మొదలు నువ్వు ఇంట్లోకి రా. ఇంట్లోకి వచ్చి శుభ్రంగా కాలు చేలు కడుక్కో. నీ కొరకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ చేసి పెట్టాను, సిద్ధం చేసి ఉంచాను వేడివేడిగా నీ కొరకు. నీకు ఆకలి ఇప్పుడు అవుతుంది, నీకు ఆకలి ఇప్పుడు అవుతుందని నాకు ఉదయం 10 గంటలకు తెలుసు. 1 గంట అవుతుంది, 2 అవుతుంది. నువ్వు ఇప్పుడు ఆకలి అవుతుందని అంటున్నావు. నేను 10 గంటలకే నీ కొరకు నేను భోజనం వండి పెట్టాను.
నువ్వు మొట్టమొదలు ఇంట్లోకి రా, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కో, భోజనం రెడీగా ఉంది పెట్టుకొని తిను, అంతే. నువ్వు ఇంకా అడగక్కర్లా. పెడతారా? అడగక్కర్లా. పెడితేనే తినాలా? అడగక్కర్లా. నీ కొరకే సిద్ధం చేయబడింది అది. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు ఇలాగే చెప్తున్నారు. ఇప్పుడు ఎందుకు చింతిస్తున్నారు మీరు? ఎందుకు మీకు విచారణ? ఎందుకు చింత? ఎందుకు అసలు చింత విచారణ ఎవరికి అవసరం? అది అన్యజనులది. అన్యజనులు చింతిస్తారు, విచారిస్తారు, కానీ మీకు అది అవసరం లేదు. ఎందుకంటే మీ తండ్రికి తెలుసు మీకేమి కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు మనం పిల్లలు అంటాం కదా, ఫస్ట్ నువ్వు ఇంట్లోకి రా, ఏం కావాలో అప్పుడు చెప్పు, వీధిలో ఉండి అడగకు. మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఇస్తారా? ఏ తల్లిలో ఏ పిల్లల పేరెంట్స్ అయినా, ఏ పిల్లల తల్లిదండ్రులైనా వాడు వీధిలో గంతులు వేస్తూ ఆడుతూ వీధిలో ఉండి అమ్మా నాకు దాహం వేస్తుంది అంటే ఎవరు నీళ్ళు ఇవ్వరు. ఆకలి అయితే అన్నం పెడతారు? పెట్టరు. ఫస్ట్ ఇంట్లోకి రా. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం కావాలో అన్నీ ఉన్నాయి, నీ కొరకే సిద్ధం చేయబడ్డాయి ఉన్నాయి. ఇక్కడ అలాగే అంటున్నాడు, మొట్టమొదలు మీరు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఆమేన్, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. అదే అంటే మన కొరకు సిద్ధం చేసి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నిజంగా నాకు చాలా ఇది అద్భుతంగా అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్ కలుగును గాక. నా దేవుడు సమాధానకర్త. ఆమేన్. నా దేవుడు సర్వ సమృద్ధికి ఆధారమై ఉన్నవాడు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఆయన అంటున్నాడు, మీరు చింత విచారణ అది మీది కాదు, అది అన్యులది, మీరు అనవసరంగా పెట్టుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎవరైనా మాస్క్ పెట్టుకొని వెళ్ళారనుకోండి, ఇప్పుడు కరోనా అప్పుడేమో అందరూ పెట్టుకున్నారు, ఇప్పుడు ఎవరైనా ఒకరు పెట్టుకుంటే నువ్వు ఎందుకు మాస్క్ పెట్టుకున్నావు? నేనే అడుగుతున్నాను, ఎందుకు మాస్క్ పెట్టుకున్నావు అంటే, లేదు సార్ నాకు కొంచెం జలుబు ఉంది. ఓకే, ఎందుకు మాస్క్ పెట్టుకున్నావు అంటే నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, ఇప్పుడు సమయం కాదు కదా. ఒకప్పుడు నువ్వెందుకు మాస్క్ పెట్టుకోలేదు? పెట్టుకో మాస్క్. అది టైం, అది పీరియడ్, ఆ జనం, ఆ పబ్లిక్. ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లోకి వెళ్తుంటాం మనం, మాస్క్ లేదా నీకు బాబు, బయటికి వెళ్ళి మాస్క్ ఉంటేనే లోపల రావాలి. ఇక్కడ ఎందుకు? అదంతే. హాస్పిటల్ లోపల అందరికీ అడ్డమైన రోగాలు ఉన్నాయి, మాస్క్ లేకుండా రావద్దు. చిన్నపిల్లల్ని రానివ్వరు కూడా. ది సేమ్ వే అసలు ఇంత స్పష్టంగా అది ఎంతమంది ఎన్నిసార్లు అట్లా చదువుకుంటూ పోతారో అక్కడ ఆగరు. ఆగితే అర్థమవుతుంది అక్కడ దేవుడు మన కొరకు ఏం దాచాడో అని. ఆమేన్. నీకెందుకయ్యా మాస్క్? అవసరం లేదు, నువ్వు వెళ్తే ఉన్నా తీసేయి. నీకెందుకయ్యా ఈ మందులు, ఇంజక్షన్లు? అవసరం లేదు, నీ రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చాయి. దేవుడికి స్తోత్రం. నిన్న ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, ఎక్కడో ఊర్లో టెస్టులు చేశారంట, 320 టైఫాయిడ్, 320 పాజిటివ్ ఇచ్చారు. చాలా గందరగోళం అయిపోయాడు. ఇక్కడ ఒక కూడికకు వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. ఆ రిపోర్ట్లో నేను నమ్మలేదు, ఎందుకంటే ఆ రిపోర్ట్స్ ఒకరు 320 అంటే మళ్ళీ ఒకరు పెన్నుతో అక్కడ కొట్టేసి ఒక అబ్బాయి పక్కన 160 అని రాశాడంట. ఇదేంటయ్యా రిపోర్ట్లు ఇలాగ ఉంటాయా? ల్యాబ్లో అలా ఇచ్చిన తర్వాత మెడికల్ షాప్ అని చూసి నీకు 320 అంటే తప్పు, ఇది రైట్ కాదు అని 160 మెడికల్ షాప్ అని రాశాడంట. ఇది ఇక్కడ ఎక్కడైనా ఇలాంటి రిపోర్ట్స్ ఉంటాయా? నేను దీన్ని నమ్మను, నేను ట్రీట్మెంట్ ఇవ్వను. నీకు టెస్టులు చేస్తాను చేశా, సుమారు 2000 రూపాయలు ఖర్చు అయిన టెస్టులు చేయించుకున్నాడు, ఒక్క ప్రాబ్లం కూడా లేదు అబ్బాయికి. 100% రిపోర్ట్ నార్మల్ ఉన్నాయి. నేను అన్నాను, తమ్ముడు నీకు ట్రీట్మెంటే అవసరం లేదు, దేవుడికి స్తోత్రం కలిగింది. నీకేం మందులు రాయాలి? నాకైతే రాయడానికి ఏ సోర్స్ లేవు, ఎందుకంటే నువ్వు కంప్లీట్లీ హెల్తీ ఉన్నావు. యువర్ ఫైన్ నాకు ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, నీకు ఏం మందులు రాయాలి? రిపోర్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. బ్లడ్ ఎంత ఉందన్నా అంటే 14.9, ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఎన్ని రిపోర్ట్లు బాగున్నప్పుడు నీకు మందులు అక్కర్లేదు. నీవు దేవుడి రాజ్యంలో ఉంటే నీకు విచారణ, చింత అక్కర్లేదు. హల్లెలూయా. నీవు దేవుడి రాజ్యంలో ఉంటే, నీవు దేవుడి రాజ్యంలో ఉంటే నీకు విచారణ, చింత అక్కర లేదు. ఆమేన్. ఇదే చెప్తున్నాడు యేసయ్య.
రిపోర్ట్లన్నీ నార్మల్ ఉంటే నీకెందుకు మందులని నేనన్నానే. అలాగే యేసయ్య అంటున్నాడు, నీవు దేవుడి రాజ్యాన్ని వెతికితే, నీవు దేవుడి నీతిని వెతికితే, వాటిలో గనక నువ్వు ప్రవేశిస్తే నీకు విచారణ, చింత అవసరం లేదు. ఎందుకంటే నీ పరలోకపు తండ్రికి తెలుసు నీకు ఏ అక్కర ఉందో, నీకు ఏ అవసరత ఉందో. ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సిద్ధపరిచి ఉన్నాడు కాబట్టి విచారణ, చింత అవసరం లేదు. అయితే మనం దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాడు. అది ఎలాగనా అంటే, ఇప్పుడు దేవుని సంగమా, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండము. దేవుడు యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు యెహోవా తూర్పున ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దాంట్లో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదైనది ఉన్న ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడును తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోట తడుపుటకు ఏదైనా నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీడిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను. అది హవిలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశము బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికమును దొరుకును. రెండో నది పేరు గీహోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిత్తెకులు. అది అశ్షూరు తీర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుకును, దాన్ని కాచుకు దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే చాలు చూడండి, నరుణ్ణి దేవుడు చేసిన తర్వాత, ఆదామును చేసిన తర్వాత, ఆదామును తీసుకుని వెళ్ళి ఆదాము కొరకు ఒక ఏదేను వనము ఏర్పాటు చేశాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశాడు? నరుని చేసిన తర్వాత దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి, ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు ఇక్కడ ఏమంటున్నాడు? ఆ తోట మధ్యలో జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. అయితే కింద వచ్చినప్పుడు 15వ వచనంలో అంటున్నాడు, దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును, దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అంటే నరుణ్ణి తీసుకొని వెళ్ళి ఏదేను అనే వనంలో, ఏదేనులో ఒక వనం, ఒక తోటలో వేసి ఆ తోటలో నరుని తీసుకుని వెళ్ళి ఉంచాడు. ఉంచి అన్నాడు, అమ్మ మీరు ఈ తోటలో అన్ని వృక్ష ఫలాలు నిరభ్యంతరముగా తినవచ్చు. అఫ్కోర్స్ కింద ఒక పండు తినొద్దు అన్నాడు, అది వేరే విషయం. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. మన టాపిక్ ఏంటంటే, ఆయన తోట నిర్మించి, తోటను వేసి, తోటలో నరులను తీసుకుని వెళ్ళి ఆదాము అవ్వలను దాంట్లో ఉంచాడు. అయితే ఆదామును ఉంచినప్పుడు ఆదాముతో అన్నాడు, ఆదామును మొత్తం తినేసాయి, అన్ని వృక్ష ఫలాలు తినే. అంటే ఆదాముకు కొరత ఏమైనా కనపడుతుందా అక్కడ? కదా. ప్రైజ్ ద లార్డ్. అంటే కొరత అనేదే లేదు. ఎన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి, రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి, రమ్యమైనవి ఎన్ని ఉన్నాయి? ఎన్నో. ప్రైజ్ ద లార్డ్. 4 నదులు పారుతున్నాయి అందులో. 4 నదులు పారుతున్నాయి. ఎక్కడ? దేంట్లో? ఏదేనులో. ఏదేను వనం, ఏదేనులో ఒక తోట, కానీ అందులో 4 నదులు పారుతున్నాయి. చిన్నదా పెద్దదా? చాలా 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 పెద్దది. అది చిన్నది కాదు. ఒక్క నది దగ్గరికి మనం వెళ్ళగలమా? నా కాలిపడితే వెళ్ళగలమా? వెళ్ళలేం. ఏ బళ్ళతోనో కార్లతోనో ప్రయాణం చేసి వెళ్ళాలి నది దగ్గరికి వెళ్ళాలంటే. అలాంటిది ఆయన ఉన్న ఏదేనులో 4 నదులు పారుతున్నాయి. ఆ నదుల్లో దేశాలున్నాయి, ఆ నదుల చుట్టుపక్కన ప్రాంతాలున్నాయి. అక్కడ ఒక ప్రాంతంలో బంగారం ప్రత్యేకం,
ఒక ప్రాంతంలో గోమేధికం ప్రత్యేకం. అయ్యా దేవా స్తోత్రం. ఇదంతా ఎవరు ఆధీనంలో ఉంది? ఎవరు దీనికి అధికారి? ఎవరు దీనికి యజమాని? ఆదాము. ప్రైజ్ ది లార్డ్. ఆదాము. దేవుని సంగమా, దేవుడు తను చేసినటువంటి నరుని గురించి దేవుడే ఆలోచిస్తున్నాడు. అందుకే అంటున్నాడు యేసయ్య, మీరు పిచ్చుకల కంటే బహుశ్రేష్ఠులు కారా? వాటినే పోషిస్తున్నాడు దేవుడు. అవి కొట్లలో కూర్చుకునవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడే. మరి మీరెందుకంత విచారిస్తున్నారు? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీ అక్కర్లు అవసరతలు పరలోకపు తండ్రికి తెలియవా? మీకన్నా ముందుగా మీ పరలోకపు తండ్రికి తెలుసు. అయితే వాటిని సమకూర్చి ఉంచాడు. అయితే అది దొరుకు చోటు ఒకటి ఉంది, అది దేవుని రాజ్యము. అక్కడ నీతి వెతుకుట ద్వారా, దేవుడి అధికారం వెతుకుట ద్వారా మనము ఆయన రాజ్యంలో నిలవగలుగుతాము. ఆ వాటన్నిటినీ స్వతంత్రించుకొనగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూసినట్లయితే ఆదామును నేల నుండి నిర్మించిన తర్వాత, జీవవాయువు అనేది జీవాత్మగా ఆదామును సిద్ధం చేసిన తర్వాత, ఆదామును తీసుకుని వెళ్ళి ఏదేనులో ఉంచిన తర్వాత, ఏదేనులో అంటున్నాడు, ఆదామా ఈ వనములో ఉన్న వృక్ష ఫలాలు అన్నీ తినొచ్చు. అంటే ప్రొద్దున లేవగానే బ్రేక్ఫాస్ట్ ఆదాముకు సిద్ధంగా ఉంది, లంచ్ సిద్ధంగా ఉంది, స్నాక్స్ సిద్ధంగా ఉంది, డిన్నర్ సిద్ధంగా ఉంది. ఓ, నేను ఆహారం గురించి ఏమైనా విచారించాలా? లేదు, అవసరం లేదు. ఆహారం గురించి ఏమైనా కష్టపడి పనిచేయాలా? అవసరం లేదు. నువ్వు ఈ తోటను సేద్యం చేసుకో, ఈ తోటను సరిగా చూసుకో, ఈ తోట సరిగా ఎక్కడ పూలు, ఎక్కడ నీళ్ళు, ఎక్కడేంటి. యాక్చువల్గా మీకు మాట చెప్పనా, అది అడవి కాదు, తోట. ప్రైజ్ ది లార్డ్. అడవి అంటే క్రమం ఉండదు, తోట అంటే క్రమంతో కూడింది. ప్రైజ్ ది లార్డ్. తోట అంటే ఎలా ఉంటుంది? గార్డెన్ అంటే ఒక ఆర్డర్లో ఉంటుంది, ఒక డిసిప్లిన్తో ఉంటుంది. అడవి అంటే డిసిప్లిన్ ఉండదు, క్రమం ఉండదు. ఏదేను వనంలోంచి ఆదాం తోసివేయబడ్డ తర్వాత అడవిలో అడుగుపెట్టాడు. అరణ్యం అది. మొల్ల పొదలు, గచ్చు పొదలు ఎందుకు మొలుస్తాయో తెలియదు, ఎవరికి ఉపయోగపడతాయో తెలియదు, మొలుస్తూనే ఉంటాయి. నీవు వాటిని సేద్యం చేయాలి. బ్రతుకు దినములంతా నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. బ్రతుకు దినములంతా నువ్వు ప్రయాసంతోనే నీవు నీ ఆహారం సంపాదించుకుంటావు అన్నాడు. ఎప్పుడు? ఏదేను వనంలోంచి బయటకు త్రోసివేసిన తర్వాత. ఏదేను వనంలో ఉన్నప్పుడు అన్నాడు, ఆదామా నువ్వు నిరభ్యంతరంగా తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ తినొచ్చు. ఓ ప్రభువా, ఈ తోట ఎవరి కోసం అంటే, ఆదామా నీకోసమే. ఈ తోటలో ఎవరు యజమాని? ఆదామా నువ్వే. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక్క పండు తినొద్దు, అంతే, అది మట్టుకు చాలు, ఇంకా వేరేది ఏం లేదు నీకు రెస్ట్రిక్షన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఉద్దేశిస్తున్నాడు, ఏదేను వనంలో నేను నరులను చేసి ఉంచానో, ఏదేను వనంలో నరులకు నేను సమకూర్పు, సమృద్ధి, స్వస్థత కలిగి నేను ఆదాము అవ్వలను ఉంచానో, అలాగనే తిరిగి నేను నా ప్రజలను నా రాజ్యంలోనికి నేను తీసుకుని వెళ్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 70 మందికి ఆయన అధికారం ఇచ్చి, దయ్యముల మీద, రోగాల మీద ఆయన అధికారం ఇచ్చి వారిని పంపిస్తూ చెప్తాడు, మీరు వెళ్ళండి, ఇద్దరిద్దరుగా ఒక్కొక్క ఊరిలోకి పంపిస్తూ మీరు వెళ్ళి ఎవరైతే ఇంట చేర్చుకుంటారో ఆ ఇంట మీరు బస చేయండి. ఆ ఇంట్లోనే బస చేయాలి. అయితే ఆ ఇంట్లో వారు ఏం ఆహారం ఇస్తే మీరు అది తినాలి. అక్కడ రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచండి, అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టండి. అయితే వారికి చెప్పండి, దేవుడి రాజ్యం సమీపమైందని. హల్లెలూయా. దేవుడి రాజ్యం సమీపమైందని, దేవుడి రాజ్యం వచ్చి ఉన్నదని. అయితే ఇక్కడ అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు, మీరు దేవుని రాజ్యం మొదట వెతకండి, ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడతాయి. ఓ ప్రైజ్ ది లార్డ్.
ఒక వ్యక్తిని ఎవరో కొట్టడానికి పరిగెడుతున్నారు. ఆ వ్యక్తి పరిగెడుతున్నాడు, రోడ్డు మీద వేగంగా పరిగెడుతున్నాడు. కొట్టడానికి ఒక 10 మంది దుండగులు ఇంకా వెంటాడుతున్నారు. పరిగెడుతూ అదే రోడ్డు మీద ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లోకి పరిగెత్తాడు. ఈ దుండగులు ఆ పోలీస్ స్టేషన్లో కూడా అలాగే పరిగెడతారా? చెప్పాలి. పరిగెడతారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు కదా? వెళ్ళలేరు. ఎందుకు? అది అధికారము గల రక్షక భటుల నిలయం. అక్కడ అధికారంతో కాపాడడానికే అధికారం ఉన్న వాళ్ళు లాఠీలతో తుపాకులతో సిద్ధంగా ఉంటారు. అక్కడ కానీ వెళ్తే దెబ్బలు పారిపోయినోడికి పడడం కాదు, కొట్టడానికి వెళ్తున్న వాళ్ళకు పడతాయి దెబ్బలు. కాబట్టి అక్కడ సాగదు వీళ్ళ అధికారం. అయితే దేవుని సంగమా, ఈ కొరత, ఈ లేమి, ఈ వ్యాధి, ఈ బాధ, ఈ చింత, ఈ విచారణ అంతా కూడా ఎక్కడ దీని అధికారం ఉంది అంటే లోకంలో, దేవుడి రాజ్యంలో లేదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరు చింతిస్తున్నారు, విచారిస్తున్నారు, కానీ చింత విచారణ లోకానికి సంబంధించింది, మీకు కాదు. చింత విచారణ ఎవరిదంట? లోకానికి. అయ్యో బియ్యం లేవు, ఎట్లా రేపు? అయ్యో రేపటి గురించి ఎట్లా? బాబు చదివెట్లా? పాప చదివెట్లా? మీకు మాట చెప్పిన దేవుని సంగమా, 2000 సంవత్సరాల క్రితం కాబట్టి అప్పట్లో ఏ పెద్ద టెన్షన్స్ లేవు, ఇళ్ళ అద్దెలు లేవు కదా, పెద్ద హంగామాలు లేవు, ఖర్చులు లేవు, భారాలు లేవు. కాబట్టి అప్పుడు ఆ టైంలో, ఆ పర్టిక్యులర్ ఆ కాలంలో ఏది భారంగా ఉందో దాని గురించి చెప్పాడు. అప్పుడు ఆహారం గురించే చింత. కొంచెం ఒక 2-3 వస్త్రాలు ఉంటే చాలు, ఇది అంతగానో మంచిదే ఉంది వస్త్రాలలో. ఇప్పుడు బీరువ నిండా బట్టలున్నా నాకు బట్టలు లేవంటారు పాపిష్టి నోరులు వేసుకొని. బీరువ నిండా ఉంటాయి బట్టలు, అయినా నాకు బట్టలు లేవని షాపింగ్ మాల్లో మీద పడతారు. అక్కడ పోతే ఎక్కడ గ్యాప్ ఉండదు. ఇవి దానం చేయరు, ఇవి ఒంటి మీద వేయరు. ఒంటి నిండా నగలున్న మరి నగలు కొనడానికి వెళ్తారు, ఇంటి నిండా బట్టలున్న బట్టలు కొనడానికి వెళ్తారు. కానీ ఆ కాలంలో ఏంటి, ఒక 2-3 జతలు ఉంటే చాలు. అందుకే యేసయ్య అన్నాడు, నీకు 2 జతలు ఉంటే ఒక జత ఎవరికని. అంటే ఇప్పుడు ఒకవేళ యేసయ్య వచ్చి నీకు 2 జతలు ఉంటే ఎవరికన్నా ఒకటి ఇచ్చే అంటే, సారీ ప్రభువా నాకు 2 జతలు అయితే లేవు, ఇదే మాట చెప్తారు ఎవడైనా. ఎవరు? ఎందుకంటే ఒక్కళ్ళకి 20-30. ఐరన్ షాప్లో బట్టలు ఇస్తే నెలకొక్కసారి ఇవ్వాలి. నా కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు ఇట్లా, నెలకొక్కసారి ఇవ్వాలి. ఊరికి ఇవ్వడం తేవడం వాళ్ళే. నెలకొక్కసారి ఇస్తే ఇక నెలంతా రోజొక్క డ్రెస్, రోజు అంటే 30 డ్రెస్సులు ఉంటాయి ఆ మనిషికి. అర్థమవుతుందా? 2-3 డ్రెస్సులతో మేనేజ్ చేసే దాఖలాలు ఎవరు లేరు. ఏసే కాలంలో 2 డ్రెస్సుల గురించి మాట్లాడాను. నీకు 2 చొక్కాలుంటే, 2 అంగీలుంటే ఒక అంగి అడిగిన వాడికి ఇయ్యు. బాప్తిజం వచ్చి యోహాన్ అంటున్నాడు, నీకు 2 చొక్కాలుంటే, 2 అంగీలుంటే అడిగిన వాడికి ఒక అంగీ ఇవ్వండి. ఒక్క అంగి 2 అంగీల కాలం ఇక్కడ కాదు, ఇది 25-30 అంగీలు. అది కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్కటి 5,000 10,000 చొక్కాలు, కోట్లు, డ్రెస్సులు ఈ కాలం. అయితే ఈ కాలంలో గనక అదే ప్రభు మాట్లాడితే నీ బాధ, నీ చింత కారణం ఏంటి? ఆమేన్. ఒకవేళ నువ్వు అద్దెంట్లో ఉన్నావా, అద్దె కట్టుకోలేకపోతున్నాను ప్రభా, అదే నీ చింత, అదే నీ బాధ, దాని గురించే మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ పిల్లలకు అందరికీ చదివించినట్టు చదివించాలనుకుంటున్నావు, అంతకుమించి నువ్వు ఏం ఆశపట్ల, ఫీజు కట్టలేకపోతున్నావా, దాని గురించి మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు బిర్యానీ గురించి ఆయన మాట్లాడు, నువ్వు 3 పూటల తినాల్సిన ఆహారం గురించి ఆయన మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు ఆ పరిస్థితులు ఏదుందో దాని గురించి, ఈరోజు ఈ పరిస్థితులు నువ్వు దేని గురించి విచారిస్తున్నావు? అయ్యా 1వ తారీఖు అద్దె కట్టాలి, 5వ తారీఖు అయింది నేను కట్టలేదు, చింతిస్తున్నావా, విచారిస్తున్నావా? స్కూల్ ఫీజుల గురించి, స్కూల్ నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, ఎట్లా ఫీజులు కట్టాలి, విచారిస్తున్నావా, చింతిస్తున్నావా? ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, బియ్యం అయిపోతుంది, చింతిస్తున్నావా, విచారిస్తున్నావా? ప్రభు నీతో ఏమంటున్నాడంటే, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకు. ఆమేన్. అక్కడ ఈ సమకూర్పు ఆల్రెడీ సిద్ధం చేసి ఉంచాడు ఆయన. ఆమేన్.
ఆదాముతో అంటున్నాడు, ఆదామా ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ తిను. ఓ దేవుడికి స్తోత్రం కలుగును గాక. వృక్ష ఫలాలు ఎలా ఉంటాయో తెలుసా? పొప్పాయి తింటే వేడి, జామకాయ తింటే చలవ. నిజమా కాదా? పొప్పాయి తింటే వేడి, జామకాయ తింటే అంటే సీజన్లో అవసరమైన ఫలాలు ఉన్నాయి అక్కడ. ఏ సీజన్కి ఏ పండ్లు కావాలో ఆ పండ్లు ఉన్నాయి. ఈ ఉదయం పూట ఏవి తినాలో అవి ఉన్నాయి, మధ్యాహ్నం పూట ఏవి తినాలో అవి ఉన్నాయి, రాత్రి ఏమి తినాలో అవి ఉన్నాయి. ఆయనకు ఆరోగ్యం ఇచ్చే ఫలాలు అన్నీ ఉన్నాయి. ఎందుకు సృష్టించాడంటే ఆదాము కొరకే. ఆమేన్. ఎస్, ఆదాము కొరకే. ఒక్క ఆదాము ఒక అవ్వలకు ఇంత పెద్ద వనమా ప్రభు అంటే నమ్మండి దేవుని సంగమా, దేవుడి దర్శనం చాలా గొప్పది. ప్రైజ్ ది లార్డ్. దేవుడి దర్శనం చాలా గొప్పది. మీరు ఏలేవారిగా ఉండాలి, మీరు ఫలించేవారిగా ఉండాలి, మీరు భూమిని నిండించేవారిగా ఉండాలి, మీరు అభివృద్ధి చెందేవారిగా ఉండాలి. దేవుడు ఎప్పుడు నిన్ను మాత్రమే చూడడు, నీలో అనేకమైన ఆశీర్వాదాలు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు నీలో ఉన్నటువంటి ఒక్కటి మాత్రమే చూడడు. ఇప్పుడు మనం ఎలా అడుగుతామంటే, మనం దేవుని ప్రార్థన, ప్రభా నాకు కొంచెం టిఫిన్ కావాలి ప్రభా. దేవుడు నిన్ను అలా చూడడు, నిన్ను మాత్రమే తృప్తిపరచాలనుకోడు, నీ ద్వారా అనేకులకు టిఫిన్ పెట్టేలాగా నిన్ను మార్చాలనుకుంటాడు. ఆమేన్. ప్రభా నాకు ఆకలి అవుతుంది ప్రభా, ఆహారం ఈ ప్రభా అంటే నీకు మాత్రమే ఆహారం పెట్టే ఆలోచన ఆయన చేయడు. ఓకే ఆకలి ఉందానన్నా, ఇదిగో తీసుకో. అలా కాదు యేసయ్య, నీ ద్వారా అనేకుల ఆహారం తీరేటట్టు యేసయ్య చేస్తాడు. ఇది దేవుడి ఉద్దేశమై ఉంది, దేవుడి దర్శనమైంది, దేవుడి చిత్తమై ఉంది. అనేకుల పట్ల అలాగునే ఆయన స్పందించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది దేవుడి దర్శనం, దేవుడి చిత్తం, ఇది దేవుడి ఏర్పాటు. ప్రవక్త అయిన ఏలియా ఒక ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి రాకముందు ఒక చోట ఆమెను కలుసుకున్నాడు. ఏం చేస్తుంది ఆమె అంటే కట్టెపుల్లలు ఏరుతూ ఉంది. ఎందుకమ్మా అంటే నాకు ఒక కొడుకున్నాడు, ఇవి వండుకొని మేము భోజనం చేయడానికి. ఏముంది మీ దగ్గర అంటే ఇంత పిండి, ఇంత నూనె. ఆ దేశంలో భయంకరమైన కరువు ఉంది, దొరికే అవకాశం లేదు. ఇవి తిని వాళ్ళు చనిపోవాలి, నెక్స్ట్ వాళ్ళకేం లేదు, ఇంకా నెక్స్ట్ ఏం లేదు. ఆ ప్రవక్త దైవజనుడైన ఏలియా, అమ్మా మొదట నాకు ఒక అప్పం తీసుకొని రా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె దగ్గర ఉన్నదే కొంచెం పిండి, కొంచెం బుడ్డిలో నూనె. ఆ అప్పం చేసుకొని చినకిస్తే మళ్ళీ ఆవలాకేం ఉండదు ఇంకా. కానీ ఆ తల్లి, దేవుడికి స్తోత్రం కలుగును గాక, ఆ తల్లిని బట్టి అవి ఏం చేసింది, అప్పం చేసుకొని వచ్చి ఏలియాకి ఇచ్చింది. ఏలియా తర్వాత ఆ తల్లికి ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం ఆ తల్లికి ఎలా పనిచేసిందో తెలుసా? ఆ దేశంలో కరువు ఉన్నన్ని దినాలు, కరువు తీరే వరకు ఆ బొడ్డిలో నేను అయిపోలేదు, ఆ కుండిలో పిండి అయిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత పిండి తీసుకొని ఎన్ని రొట్టెలు చేసుకొని, ఉదయం రొట్టె తింటున్నారు, మధ్యాహ్నం రొట్టె తింటున్నారు, రాత్రి రొట్టె తింటున్నారు. ఎవరన్నా ఇంటికి వచ్చి అమ్మ ఏమన్నా ఆహారం ఉందా పెడతావా అంటే, రాయ్యా పొద్దున రొట్టెలు చేసాను తిను, వాళ్ళకి కూడా పెడుతుంది ఆ తల్లి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అక్కడ బైబిల్లో లేదు, కానీ ఇలాంటిది జరగకుండా పోదు. ఇరుగు పొరుగు వాళ్ళు పలకరించరా? అమ్మ ఎలా ఉన్నావు, మా ఇంట్లో చాలా కష్టంగా ఉందంటే, మేమైతే ఆహారం తిన్నాం. అమ్మమ్మ అక్కడో 2 రొట్టెలు, ఏమో మీ తల్లి దగ్గర కొంచెం మంచిగానే దాచుకున్నట్టుంది. వాళ్ళకి ఇవన్నీ విషయాలు తెలియవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ తల్లికి దేవుడు ఆశీర్వదించాడు, ప్రవక్త అయిన దైవజనుడు ఆశీర్వదించాడు, జీవముగల దేవుడు ఆశీర్వాదం కృప పొందింది ఈ తల్లి. ఆ దేవుడే ఆ సమృద్ధి ఇచ్చాడు. వాళ్ళందరికీ అవి తెలియదు. అమ్మో ఈ ఇంట్లో సమృద్ధి ఉంది, అమ్మ మా ఇంట్లో పిల్లలు పస్తులు ఉన్నారమ్మా, ఒక 4 రొట్టెలు ఈ తల్లి అంటే, ఎందుకు తీసుకొని పోండి అని దేవుడికి స్తోత్రం. చకచక చేసిన రొట్టెలు ఇచ్చిందా, లేదంటే ఒక డబ్బాలో పిండే పోసి ఇచ్చిందా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒక్క పూట తినే తిండి ఉన్న ఆ ఇంట్లోకి వెళ్ళి కరువు దినాలు మొత్తానికి కావాల్సిన ఆహారం ఇచ్చాడు దైవజనుడు. ఆమేన్. ఇచ్చింది దైవజనుడేనా అంటే దైవజనుడి ద్వారా జీవము గల దేవుడే. అందుకే అంటున్నాడు, మీరు
దేని గురించి ఆలోచిస్తారు, దేని గురించి విచారిస్తారు, దేని గురించి చింతిస్తారు? ఇప్పుడు ఈ ఆహారం కొరక, ఈ బట్టల కొరక, ఈ ఇంటి ఉండే నివాసం కొరక మీరు దేవుని రాజ్యంలో అడుగు పెట్టండి. అక్కడ మీ కొరకు ముందే సిద్ధం చేయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందే సిద్ధం చేయబడి ఉన్నాయంట. మీకు ఏది అవసరమో ఆయనకు ముందుగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఏది అవసరమో ఆయనకు ముందుగా తెలుసు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 8వ వచనం చదువునన్నా. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగుతూ ఉంటే మీకు అక్కరగా ఉన్నవేవో. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు వారి వలె ఉండకుండుడి. ఎవరి వలె? అడిగితేనే వస్తుందేమో అనుకునే వారి వలె, ఏడిస్తేనే ఇస్తాడేమో అనుకునే వారి వలె, గట్టిగా మొరపెడితేనే దొరుకుతుంది అనుకునే వారి వలె. అవసరం లేదు. అన్యులిలాగా ఉంటారు. అన్యుల వైఖరిలా ఉంటుంది. ఏదో చేస్తేనే ఏదో దొరుకుతుంది. అది త్రోసివేయబడిన ఆదాము వైఖరి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వైఖరి అది? ఆదాము వైఖరి. ఏ ఆదాము? ఏదేను వనంలో ఉన్న ఆదాము కాదు. ఏదేను వనంలో నుండి త్రోసివేయబడిన ఆదాము వైఖరి. ఆదామా, ఏం చేస్తున్నావు ఆదామా అంటే, నేనా చక్కగా అలా 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 ఆ నదిలో వెళ్తూ అలా చూసుకుంటూ అలా తిరుగుతూ వచ్చానయ్యా. ఓ దేవుడికి స్తోత్రం, కాసేపు మాట్లాడుకుందాం రా. ఇది ఎక్కడ పరిస్థితి? ఏదేను వనంలో పరిస్థితి. మరి ఒకరోజు ఆదామా ఎక్కడున్నావంటే, అయ్యా ప్రొద్దుననగా వెళ్ళాను, చాలాసేపు కష్టపడ్డాను, దున్నుతూనే ఉన్నాను, ఆ నేల అంత పదునగా లేదయ్యా, కొంచెం వర్షాలు పడితే మళ్ళీ ఇంకొంచెం సులువుగా దున్నగలుగుతాను, దున్నుతున్నాను, ఇప్పుడే విత్తనాలన్నీ వేసి అలసట తెరుచుకుందామని ఇక్కడ కూర్చున్నానయ్యా. ఇది ఎక్కడ పరిస్థితి? తోట బయట పరిస్థితి. ఏదేను వనంలో ఉన్నప్పుడు సరదాగా తిరుగుతున్నాడు. అక్కడ ఆకలైంది, ఓ పండు తీసుకున్నాడు, తిన్నాడు. సరదాగా వెళ్తున్నాడు, సాయంకాలం అయింది, చాలా చిన్న చిన్నవి సరదా కోసం స్నాక్స్ లాంటి పళ్ళు తెచ్చుకున్నాడు, తింటున్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. ఏదేను వనంలో ఆదాముకో పని చెప్పాడు దేవుడు. ఆదాము దగ్గరికి జంతువులన్నిటిని నడిపించడం మొదలుపెట్టాడు. భూమి మీద ఉన్న జీవరాశులన్నిటికీ ఎవరు పేరు పెట్టారు? దేవుడా ఆదామా? ఆదాం దగ్గరికి జీవరాశులన్నిటిని నడిపించాడు. పక్కన నుండి చూస్తున్నాడు ఆదాం ఏం చేస్తాడు, ఎలా స్పందిస్తాడు. అబ్బో నా వల్ల కాదంటాడా, లేదంటే జ్ఞానం కలిగి పేర్లు పెడతాడా, లేదంటే ఇంకేమైనా ఆలోచన చేస్తాడా అంటే ఆదాము ఆయన ఎదుటకొచ్చిన ప్రతి జీవికి పేర్లు పెడతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. సింహము నువ్వు అనబడతావు, సింహమే. నువ్వు చిట్టెలుకే. నువ్వు ఎలుగుబంటు అంటే ఎలుగుబంటే. ఆదాం ఏం చెప్తే అది వెళ్ళిపోతా ఉంది కాలం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోతుంది అలాగా? ఎస్, వెళ్ళిపోతుంది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూ జంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయిను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి చాలు అంటే ఆదాము బద్ధకిష్టిగా లేడు, ఆదాము చురుకుగా ఉన్నాడు, ఆదాము పనిచేస్తున్నాడు, ఆదాము సోమరిగా లేడు, ఆదాము ఫిర్యాదు చేసేవాడిగా లేడు, ఆదాము ఆకలితో ఉన్నాను, నాకు నిద్ర వస్తుంది, నేను అలసిపోయాను ఇలాంటి మాటలు చెప్పేవాడిగా లేడు. ఆదాము నాకు ఇది కావాలి అని అడగటం లేదు. కానీ ఆదాము గురించి దేవుడే ఆలోచిస్తున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుంది? ఏదేను వనంలో. ప్రైజ్ ది లార్డ్. ఏదేను వనంలో జరుగుతుంది. ఏదేనులో ఉన్న వనంలో జరుగుతుంది.
ఆదాము గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆదాముకు సాటి అయిన సహాయం లేదు. ఆదాము ఒక్కడైపోయాడు పాపం. ఆదాముకు సాటి అయిన సహాయం చేద్దాం అని అనుకుని జంతువులన్నిటినీ తీసుకొని వచ్చి ఆదాము ముందు నిలబెడితే ఆదాము అలసిపోకుండా పనిచేస్తున్నాడు. పేర్లు పెడుతున్నాడు. ఆకాశ పక్షులకు, భూమి మీద ప్రాకే వాటికి అన్నిటికీ పేర్లు పెట్టి, అన్ని జంతువులకు పేర్లు పెట్టి పక్క నుండి చూస్తున్నాడు. దేవుడికి అనిపిస్తుంది, ఒక సహాయం చేద్దాం అనుకున్నాం కదా, చేసేయాలి ఆదాముకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆదాము గురించి ఆదాము ఆలోచిస్తున్నాడా? ఆదాము గురించి దేవుడు ఆలోచిస్తున్నాడా? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ దేవుడి సంగమా, మన గురించి దేవుడే ఆలోచించాలి. ఆమేన్. మన గురించి మనం కాదు, మన గురించి దేవుడే ఆలోచించాలి. అదే దేవుడి చిత్తము, అదే దేవుడి సంకల్పము. ఆమేన్. మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన గురించి మనం ఏడవాలి, మన గురించి మనమే పోరాడాలి, మన గురించి మనం ఏదో చేయాలి. ఇది ఎక్కడ? తోట బయట, తోటలో కాదు. ఏదేను వనం బయట, ఏదేను వనంలో కాదు. దేవుడి రాజ్యం బయట, దేవుడి రాజ్యంలో కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యంలో మన గురించి దేవుడే ఆలోచిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పనా దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించండి. ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో వర్షాలు లేవు. రాజ్యంలో వర్షాలు లేవని ఎవరు ఆలోచిస్తారు? రాజే ఆలోచిస్తాడు. అధికారంతో ఆలోచిస్తాడు, ప్రేమతో ఆలోచిస్తాడు. వర్షాలు పెద్దగా పడడం లేదు, మన దగ్గర ధాన్యం ఉందా? అయ్యా లేదయ్యా. మరి చుట్టుపక్కల ఏ దేశాల్లో ధాన్యం ఉందో చూడండి, ధాన్యం తెప్పించండి. వారికి అవసరమైనదంతా మనమే చెల్లించాలి. మన దేశంలో ప్రజలు కొరతతో, ఆకలితో అలమటించకూడదు, ఎవరు ఆకలితో మరణించకూడదు. ఎవరు ఆలోచిస్తారు? రాజు. రాజ్యంలో రాజు ఆలోచిస్తాడు. ప్రజలు ఆలోచించరు, రాజు ఆలోచిస్తాడు. ప్రజలకి సమకూర్పు దయచేస్తాడు. ఎందుకంటే అతడు మంచి రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. అయితే నేను ఒక రాజ్యంలో ఉన్నాను. ఆ రాజ్యంలో మంచి రాజు ఉన్నాడు. ఆ మంచి రాజు పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. నేను ఆలోచించాలా? రాజు ఆలోచిస్తాడా? రాజే ఆలోచిస్తాడు. రాజు చెప్పినట్టు నేను బతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకు మించింది వేరేది లేదు. ఇక్కడ ఏదేను వనంలో ఆదాము ఉన్నప్పుడు, ఆదామా ఇది చెయ్యి, ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఆదాముకు ఈ